ఆ వీడియో ఓపెన్ చేసిరా, ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయండి, లైక్ చేసి చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మొత్తం నేను మీకు చూపిస్తా. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా మీ దయ వల్ల. ఈ వీడియో కంటెంట్ వచ్చేసి మన పల్లెటూర్లలో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేస్తారు, ప్లస్ మా ఇంట్లో ఏమేమి పనులు జరుగుతాయని ఈ వీడియోలో చూపిస్తా. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే 5:19 అవుతుంది టైం. నేనైతే మార్నింగ్ లేచిన, ఊర్లు ఉంటే తొందర లేస్తాం కదా. నేను లేచేసరికి అయితే మా మమ్మీ ఆకులు ఉడిచింది, అలుకు చల్లుతుంది అన్నట్టు. ఆవు పేడ లేకపోతే బర్రె పేడ, ఎడ్లది అట్లా తీసుకొచ్చి అయితే చల్లుతారు ఊర్లలో. ఇప్పుడైతే ఆర్టిఫిషియల్గా మొత్తం పేడ కలర్ దొరుకుతుంది కదా బయట, అదే తీసుకొచ్చి చల్లుతున్నారు. సిటీలో ఉన్న వాళ్ళకి అట్లనే తయారవుతారు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా అట్లనే తయారవుతారు. ఆకు చల్లడం అయితే అయిపోయింది. మా మమ్మీ ఇల్లు అంతా క్లీన్ చేస్తుంది. చాలామంది హోమ్ టూర్ చేయమని అన్నారు. హోమ్ టూర్ చేయడానికి నాకు ఇబ్బంది ఏంటంటే వెనకాల 2 రూమ్లు మేము అసలు ఫ్లోరింగ్ చేయించలేదు, అవి నార్మల్గానే ఉన్నాయి. మా మమ్మీ వాళ్ళు ఇష్టపడరని నేను చేస్తలేను అన్నట్టు. ఇంకా ఇక్కడ అలికింది ఉంది కదా, అదైతే కడప అంటారు. ఇంకా తెల్లవారుజామునే పొద్దుగాల మా ఊరు ఎంత బాగుంటుంది అంటే పల్లెటూర్లలో, మా ఊరు అని కాదు ఏ ఊరైనా చాలా బాగుంటుంది మార్నింగ్. అయితే మా గల్లీ నేను ఇప్పుడు చూపించిన కదా, ఇది మా ఇల్లు. అక్కడ కనిపించేది మా బైకు, ఇక్కడ మా పక్క ఇల్లు అన్నట్టు. ఇది మధ్యలో రూట్, సీసీ రోడ్డు. అటు వెళ్తే ఊరు మధ్యలోకి వెళ్తాం. మార్నింగ్ ఎంత బాగుంది కదా, అవి బర్డ్స్ సౌండ్స్ చేస్తూ ఉంటాయి. మా ఇంటి ముందరనే చెట్టు ఉంటుంది, దాని మీద ఫుల్ బర్డ్స్ ఉంటుంది. ఇక మా మమ్మీ ఇల్లు కూడా కడిగింది అన్నట్టు. కడిగి మేమైతే ఇట్లా ఆదివారము శుక్రవారము అట్లనైతే మలుకుతా అని అంటారు అన్నట్టు. అంటే ప్రతి ఒక్కటి చేయాలి. ఆకులు ఊడ్చి, అలుకు చల్లి, ముగ్గు పెట్టి, కడపలు కడిగి, కడపలకు ముగ్గు, ప్లస్ దేవుని ఇంట్లో దీపం పెట్టడం అట్లాంటిది. నేనైతే లేచిన వెంటనే అవన్నీ చూపించిన కదా, అట్లా చేసైతే ముగ్గు వేసిన. మాకైతే ఇక వాటర్ కాగుతున్నాయి, కట్టెల పొయ్యి మిన్నే అన్నట్టు. నేను ఇంతకుముందు చూపించిన కదా మా గల్లీ, అది ఇక్కడ బైక్ అటు నుంచి అటు చూపించిన కదా అది. ఇక ప్లస్ మాకైతే ఇంటి ముందర చింత ఉంటుంది, ఇంత ప్లేస్ ఉంటుంది. ఇందులో అయితే మాకు బర్రెలు ఉన్నాయి కదా, అందరికీ తెలుసు మాకు బర్రెలు ఉన్న సంగతి. బర్రెలు ఎర్లీ మార్నింగ్ 6కే తీసుకొని వెళ్తాడు మా బర్రెల కాపరి. అంటే మేము ఎవరెవరికి బర్రెలు ఉన్నాయో వాళ్ళు తీసుకుపోయి ఒక దగ్గర వదిలిపెడితే అక్కడ నుంచి బర్రెల కాపరి అయితే తీసుకొని వెళ్తాడు అన్నట్టు. అసలు ఉంటుంది ప్రాసెస్. ఎవరిదైనా ఊర్లో మాకైతే బర్రెలు లేని వాళ్ళు చాలా తక్కువ, అందరికి ఉన్నాయి. ఒక్కటైనా ఉన్నది, ఎవరి ఇంటి మందం వాళ్ళు చూసుకుంటారు కదా ఊర్లలో. మళ్ళీ ప్లేసెస్ మస్తు ఉంటాయి మా ఊర్లో, మేతకు కూడా ఏమి ఇబ్బంది లేదు. అందుకోసం అయితే ఎవరి వాళ్ళే పెంచుకుంటారు. ఇక్కడ మా డాడీ అయితే తీసుకెళ్తున్నాడు. ఆ బర్రె అక్కడ ఉంది కదా, చింత చెట్టు కింద ఉన్నాయి కూడా మనయే, అవైతే తీసుకెళ్ళి ఒక ప్లేస్లో వదిలిపెట్టాలి. ఊరు మొత్తం ఊర్లో సగం వరకు ఒక కాపరి కాస్తాడు. హనుమాన్ టెంపుల్ ఉంటుంది మా ఊరు మధ్యలో. హనుమాన్ టెంపుల్ నుండి మీదికి ఒక కాపరి కాస్తాడు బర్రెలని. హనుమాన్ టెంపుల్ నుండి కిందికి ఉన్న వాడ మొత్తం బర్రెలని ఒకరు కాస్తారు అన్నట్టు. మాది హనుమాన్ టెంపుల్ నుండి మీదికి అటు తీసుకెళ్తాం. అక్కడ చెట్టు కింద కనిపిస్తున్న ఎడ్లు కూడా మా, నేను ఎడ్లు చాలా వీడియోలలో పెట్టిన. అదే మా డాడీ అయితే బర్రెలు కొట్టుకొని వెళ్ళిండు. నేనైతే బ్రష్ చేస్తున్నా. ఇంటికాడు ఉంటే మనకు వేప పుల్లనే, ఇదైతే మంచి మెడిసిన్ అన్నట్టు. ఏ రోగాలు రాకుండా వేప అయితే మనకి యూజ్ అవుతుంది కదా, మీ అందరికీ తెలిసి. వేప పుల్లని ఇంటికి పోతే నేను. ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి అయితే అందరు స్నానాలు అయిపోయినాయి. మా మమ్మీ అయితే ఇక దేవుడికి అయితే దీపం పెడుతుంది. మా ఇంట్లో ఉన్న దేవుడి ఫోటో మెయిన్గా కొమరవెల్లి మల్లన్న స్వామి. మేము యాదవులం కాబట్టి మాకు మా ఇంటి ఇలవేలిపై అయితే కొమరవెల్లి మల్లన్న ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా తొట్టి, దేవుడి తవ్వుతూ. అది నేను చాలా వీడియోలలో చెప్పిన, దేవుని తవ్వుతూ తొట్టి అవన్నీ. ఇంకా చూడండి మా ఇంట్లో దేవుడి ఇంట్లో ఇట్లుంటుంది. మా మమ్మీ ఇక్కడ బొట్లు పెడుతుంది కదా, అదైతే కూరాడకుండా ఆడపడుచు పూయిస్తుంది అన్నట్టు. మా అక్క వస్తుంది అనుకున్నాము, కానీ రాలేదు. పండగప్పుడు వస్తే మా అక్క పెడుతుంది అనుకున్నాం, కానీ మా అక్క పండగప్పుడు రాలేదు. ఏ పండగకి రాలే కదా అని మా మమ్మీ ఊహిస్తుంది. ఇట్లుంటే ఊర్లలో కల్చరు. నేనైతే ఈ ఎండిపోయిన ఆకులన్నీ ఎందుకు పచ్చి పెడితే, నాకు ఇట్లా మామిడాకులు పెట్టడం చాలా ఇష్టం దర్వాజాకి. ఎందుకంటే ఆ మామిడాకుల వల్ల చాలా యూజ్ ఉంటుంది మనకి. చెడు గాలి తీసేసి మంచి గాలిని ఇస్తుంది అన్నట్టు. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి ఈ మామిడాకులు. ఇక్కడైతే మా మమ్మీ అయితే దీపం ముట్టించింది, మా డాడీ అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు అన్నట్టు. ఆ రోజు ఫెస్టివల్ వైబ్ లాగా. ఎందుకంటే మాకు అయోధ్య నుండి ప్రసాదం వచ్చింది, కంకణాలు ప్రసాదం వచ్చింది కాబట్టి మేము ఇక దేవుడికి మొక్కుకొని అయితే ఇట్లా చేసి, మా మమ్మీ అయితే దేవుడా బాంచన్న పిల్లలు మంచిగా ఉండాలి, జాబ్ రావాలి, ఎప్పటికి ఇదే మొక్కుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ కాలంలో అందరూ ఎవరంటే ఇప్పుడు ఎవరు రాలే మొక్కుకుంటారు, కానీ ఒక పేరెంట్స్ మాత్రమే మన కోసం మొక్కుతారు. మనం కూడా వాళ్ళ కోసం మొక్కమో కానీ వాళ్ళైతే ఖచ్చితంగా మొక్కుతారు. అట్లుంటుంది. ఈయనైతే ఇక మా డాడీ దీపం ముట్టించిండు, మా మమ్మీ దీపం ముట్టించింది, మా డాడీ అయితే కొబ్బరికాయ కొట్టేసిండు. ఎందుకంటే అయోధ్య నుండి వచ్చిన ప్రసాదం కాబట్టి ఆ రోజు దేవుని ఇంట్లో కొంచెం మంచిగా ఉంచుకొని
ఆ ప్రసాదం తీసుకొని కంకణం పట్టుకుంటే మంచి జరుగుతుందని ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. అది కూడా దేవుడి దగ్గరదే కాబట్టి దేవునికి పూజించి తీసుకోవాలన్నట్టు మేమైతే అట్లా ప్లాన్ చేసుకున్నాము. ఇవైతే మా మమ్మీ ఇది చూపిద్దు పట్టు అని అన్నది, నేను అది షార్ట్ వీడియోలో పెట్టిన. అదంతా అయిపోయింది. ఇక బయటకు వచ్చిన తర్వాతనైతే మాకైతే చాలా ఉంటాయి అన్నట్టు చెట్లు. ఊర్లలో ఎట్లుంటుందంటే కొంచెం కొంచెం ప్లేస్లల్లో ఎవరి భూములలో వాళ్ళకి సరిపడే అన్నీ పెట్టుకుంటారు. మాదైతే కళ్యామాకు చెట్లు ఫుల్ గుబురుగా అయిపోయింది. ఇక్కడ బొప్పాయి కాయ కాస్తుంది చూసిరా, కాసినాయి కూడా చాలా వరకు ఇంతకు మునిపే. నేనైతే బనానా చెట్టు, మాకైతే అన్ని చెట్లు ఉన్నాయి. మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో నేను అన్నీ చూపిస్తా చూడండి. బనానా చెట్టు, కొబ్బరికాయ చెట్టు, ఇక జామ చెట్టు. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది, ఇంటర్ స్టోరీ నేను చెప్పిన షార్ట్ వీడియోలు చూడండి. నేనైతే కళ్యామాకు తీసుకొని వచ్చిన, ఎందుకంటే ఇక మా అక్కకి పంపిద్దాం అన్నట్టుగా మేము తీసుకొచ్చినాం. మా అక్క వాళ్ళు సిటీలు ఉంటారు కదా, హైదరాబాద్లో ఉంటారు, అందుకే వాళ్ళకి దొరికాయి కాబట్టి మేము పల్లెటూరు నుంచి ఎప్పుడు వచ్చినా ఇప్పుడు సిటీలలో దొరకని అన్నీ దొరుకుతుంది. సిటీలో ఎందుకు దొరకదు కానీ ఊర్లో నుండి పట్టుకొస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. కళ్యామాకు కూడా పట్టుకొస్తాము. ఏదైతే బెండ చెట్లు ఇక్కడ మనం నేచర్కి కొంచెం సపోర్ట్ చేస్తే అది మనకు 100% సపోర్ట్ చేస్తుంది. ఎందుకు ఈ మాట అన్నా అంటే ఇదే ప్లేస్లో ఒక బెండ చెట్టు ఉండే, దానికి మేము వాటర్ పోయలేదు, ఏం పోయలేదు, అసలు అది చదివి పెరిగింది. దానికి ఉన్న గింజలు ఎండిపోయి రాలి చిట్లి కింద పడితే మళ్ళీ వర్షం పడ్డప్పుడు మొలిసిన చెట్లు ఇవన్నీ మేము పెట్టలేదు, కానీ పెట్టినట్టు పుట్టినాయి అన్నట్టు. ఎందుకు అని అంటే మనం కొంచెం సపోర్ట్ చేస్తే మనకి ఇదంతా సపోర్ట్ చేసినట్టే కదా నేచరు. ఇక అవన్నీ పుట్టినాయి కదా, వాటిని ఎందుకు తీసేయడం అని మా మమ్మీ చుట్టూ మంచిగా చీరలు కట్టయితే వాటిని మంచిగా పెంపు చేస్తుంది. మా ఇంటి దగ్గరనైతే ఇగో సపోటా చెట్లు కూడా ఉన్నాయి. మా పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారంటే తర్వాత ఫ్యూచరు మాకు పిల్లలు పుట్టేసరికి అవన్నీ తింటే మా వాళ్ళు పెట్టిర్రు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కంచెలు పంపించారు ఈ చెట్లు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కంచెలు వచ్చిన ఈ ఫ్రూట్స్ అని అనుకుంటారు. ఉండాలి ఖచ్చితంగా. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే కొంచెం హ్యాపీ ఫీల్ ఉంటుంది ఎవరికైనా. అట్లా మన ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటే చెట్లు పెడితే మర్చిపోలేకుండా ఉంటారు కదా అని మా వాళ్ళు అయితే ఫుల్ చెట్లు పెడతారు. మా ఇంటి దగ్గర అన్ని చెట్లు ఉన్నాయి, కానీ ఏంటంటే చుట్టుపక్కల మొత్తం బర్లే ఉన్నాయి. మళ్ళీ మా ఇంటి ముందర మొత్తం పొలమే, ఎక్కడికైనా ఇవే వస్తాయి అన్నట్టు. అందుకే ఇక కొంచెం దక్కుతుంది, కొంచెం దక్కది చనిపోతూ ఉంటాయి. ఉసిరి చెట్టు, పాలకాయ చెట్టు, సపోటా చెట్టు, సీతాఫలం చెట్టు, దానిమ్మ చెట్టు, జామ చెట్టు, మామిడి చెట్టు, నిమ్మ చెట్టు అన్నీ ఉన్నాయి. నేను ప్రతి ఒక్కటి చూపిస్తా. మా ఇంటి పక్కల అందరికంటే ఎక్కువ చెట్లు మా ఇంట్లోనే ఉన్నాయి అన్నట్టు, ఎందుకంటే మాకు ప్లేస్ చాలా ఉంటుంది. అందుకోసం అయితే ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాయి. ఇదైతే అల్లనేరేడు చెట్టు మా పొలం దగ్గర కూడా ఉంది, కానీ అది అడవి అల్లనేరేడు అన్నట్టు, చిన్నగా ఉంటాయి, కొంచెం సీడ్ కాదు, న్యాచురల్గా. మాకైతే ఏంటి రేగు చెట్టు కూడా ఉంది, ఇట్లా ఎంట్రన్స్లోనే రేగు చెట్టు కూడా ఉంది. అది కొంచెం పుల్ల ఉంటుంది అన్నట్టు, సంక్రాంతికి అవన్నీ యూజ్ చేస్తారు. ఇంకొక దగ్గర కూడా ఉంది, అది తీయ ఉంటుంది. అటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి. ఇంకా మా ముందట ప్లేస్ చూసారు ఎంత ప్లేస్ ఉందో, అది మొత్తం ఖాళీ ప్లేస్ అన్నట్టు. మేము పొలం వేసుకుంటాము, అదంతా మా పొలం. ఇందులో మా పెద్దనాన్న వాళ్ళే మా అందరిది కలిపి ఉంది. ఇక నిమ్మ చెట్టు, మా నిమ్మ చెట్టు అయితే చాలా కాసింది, కానీ పెద్దగా గాలి తీసారి. ఇక అట్లనో ఇట్లా మధ్యాహ్నం అయితే అయిపోయింది. మధ్యాహ్నం అంటే 11 అవుతుంది. మా డాడీ అయితే ఎడ్లకు నీళ్ళు పెడుతుండ అన్నట్టు. మనం ఎక్కడికి పోయినా మళ్ళీ ఈవినింగ్ వీటి కోసం అయితే ఖచ్చితంగా రావాలి, ఎడ్లకు నీళ్ళు అయితే పెట్టాలి. ఎందుకంటే పశువులకు చెప్పలేవు కదా అవి మనకు ఆకలి అవుతున్నాయా లేదా అని. పశువులను పెంచడం కూడా ఒక అదృష్టం అన్నట్టు, ఎందుకంటే వాటికి ఫుడ్ వేయడం, మేత పెట్టడం అవన్నీ తెలిసి ఉండాలి, అందరికీ సాధ్యం కాదు దాంతో. మా మమ్మీ డాడీ అయితే ఏ ఊరికి పోయినా పల్లెకి పోయినా మళ్ళీ సాయంత్రం తిరిగొస్తాడు, అసలు మర్చిపోవడం ఉండదు వీటిని. ఎందుకంటే ఇప్పుడు మాకు బర్రెలు 4-5 ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, కుక్కు ఉన్నది. అవన్నిటిని వేరే వాళ్ళకి అప్పచెప్తే వేరే వాళ్ళు ఎవరు చూసుకోలేరు కదా. సో మనమే 1-2 అంటే వేరేటోళ్ళు కట్టేస్తారు, మనోళ్ళు ఇక అసలే కొంచెం పడతారు పల్లెటూర్లలో, వాళ్ళే మనం కట్టేసినాం అది అనుకుంటా. అందుకే మా వాళ్ళు ఎటువైనా ఇటు వస్తారు. ఇవైతే మా గొర్రెలు అంటే మా పెద్దనాన్న వాళ్ళు అన్నట్టు. చాలామంది అడిగారు మీకు గొర్రెలు ఉన్నాయా, మీరు గొర్రెలు అని. మాకైతే గొర్రెలు లేవు, కానీ మా పెద్దనాన్న వాళ్ళకు ఉన్నాయి. నేనైతే వీడికి వచ్చిన కాసేపు చూసిపోతా అన్నట్టు. ఇక మనం ఊర్లలో కత్తి అన్నీ చూసిపోతేనే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ గొర్రె చూడు, దీన్ని ఎత్తుకున్న కొసేపు ఎత్తుకుంటే ఇది మొత్తం వాసన చూస్తుంది, ఇట్లా మంచిగా అనిపించింది. దీంతో కొసేపు మంచిగా ఫోటోషూట్ చేసుకుందామని అనుకున్నాం, కానీ అదైతే ఆగలేదు. నేనైతే కొన్ని ఫోటోలు దిగినా కానీ అవి ఏం బాగా రాలేదు. నాకు మస్తు ఇష్టం గొర్రెలు అంటే, కానీ వాటిని సాధయంతో ఓపిక ఉండాలి, ఇష్టం అనగానే సరిపోదు. ఇక యాదవ కులం కాబట్టి ఖచ్చితంగా గొర్రెలని పెంచాలి, అదొక
ట్రెడిషన్ అన్నట్టు అంతే. ఇక అది అంతే, కులవృత్తి మాది. చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కులవృత్తి ఉంటుంది కదా, మాది గొర్రెలు కాసడమే. గొర్రె వీడు ఎంత మంచిగా ఉందో. ఇదైతే మా అక్క వాళ్ళ గొర్రెలు అన్నట్టు, మా పెద్దనాన్న వాళ్ళకు ఉన్నాయి, మా అక్కలకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. మాకు లేవు, ఎందుకంటే మాకు ఆల్రెడీ బర్రెలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకోలేరు, మా డాడీ వ్యవసాయం చేస్తాడు, ప్లస్ ఈ బర్రెలని ఎడ్లని ఇవన్నీ చూసుకునేకి టైం అయిపోతుంది. మాకు ఈ గొర్రెలు లేవు. వ్యవసాయం ఉన్న వాళ్ళకు గొర్రెలు కష్టం అవుతుంది, ఎందుకంటే వ్యవసాయ పనులకు మొత్తం కైకిళ్ళని పెట్టుకొని కూలి వాళ్ళని పెట్టుకొని చేయించుకోవాలి, గొర్రెలకు డైలీ పోవాలి. ఇంకా మాకు వాటర్ సోర్స్ సరిగ్గా ఉండదు, అందుకే మా డాడే పోతాడు పొలం కాడికి. మాకు ఇక గొర్రెలు లేవు. ఏదైతే గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మా పెద్ద నాన్నలకు ఇంట్లోనే గొర్రెలు ఉన్నాయి. బ్లాక్ మొత్తం మేకలు కనిపిస్తున్నాయి. ఈడ మేక, ఇది రెడ్ అన్నీ గొర్రెలు అన్నట్టు అట్లయితుంది. మాకైతే ఇక్కడ ఎడ్ల బండి కూడా ఉంది. ఇవన్నీ మా బర్రెలు. చాలా బాగుంటుంది మా ఊర్లో. ఇదంతా వ్యూ మీకు చూపెట్టడానికి కారణం ఏంటంటే, పల్లెటూర్లలో చాలామందికి ఎట్లుంటుందో తెలియదు అన్నట్టు, ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోరు. అందుకే నేనైతే ఇదంతా వ్లాగ్ చూపెట్టిన. మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పల్లెటూర్లలో పుట్టడం కూడా ఒక అదృష్టం, ఏమంటారు, అవన్నీ అనుభవించడానికి కూడా అదృష్టం కావాలి. మా వ్లాగ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ ట్రెడిషనల్ వ్లాగ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ.